అంటే మీ సర్వీస్లో కరెక్ట్గా జైలు మాన్యువల్ ఫాలో అవుతున్న మంచి ఆఫీసర్ ఎవరంటారు? బాస్ గోపీనాథ్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు డిపార్ట్మెంట్కి. ఆయన మానవతావాది. నేను చూసిన ఆఫీసర్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ ఈజ్ గోపీనాథ్ రెడ్డి. చాలా మంచి పనులు చేశారు. డిపార్ట్మెంట్ డెవలప్మెంట్కి చాలా కష్టపడ్డారు. చాలా ఫండ్స్ తీసుకొచ్చారు, బడ్జెట్ తీసుకొచ్చారు. ఏది చెప్పినా కూడా ఓపికగా విని ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని మీద ఇంకా నలుగురు అభిప్రాయం తీసుకొని ఆయన ఓన్గా పోకపోయేవాడు. అంటే గోపీనాథ్ రెడ్డి గారి వల్ల జైలు డిపార్ట్మెంట్ మంచి పేరు వచ్చిందంటారు? వచ్చింది. గోపీనాథ్ రెడ్డి గారి పీరియడ్లో డిపార్ట్మెంట్కి చాలా మంచి పనులు జరిగాయి. డిపార్ట్మెంట్ ఓవరాల్గా డెవలప్ అయ్యింది. ఈ వ్యక్తి వల్ల డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుందని ఆఫీసర్ ఎవరున్నారు? అట్లా నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేయలేను. కొంతమంది కాదు, మెజారిటీ ఐపీఎస్. మాకు ఐపీఎస్ ఆఫీసర్ అవసరమే లేదు. ఏఎన్ ముల్లా కమిటీ రిపోర్టు 35 years బ్యాకే ఇచ్చింది. జైల్ డిపార్ట్మెంట్కి పోలీస్ ఆఫీసర్ హెడ్గా ఉండకూడదు. జైల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే జైల్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తే జైల్లో సిస్టమ్ని డెవలప్ చేసుకుంటాడు. ఆయన కింద నుంచి పైకి వస్తాడు. కాబట్టి స్టాఫ్ ఒక జైల్ డిపార్ట్మెంటే కాదు కదా, ఫైర్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, సిపి మధ్యకాల సివిల్ సర్వీస్ అన్నిటికీ ఐపీఎస్ ఆఫీసర్సే రాంగ్ అవుతున్నారు. తప్పు, అది రాంగ్. వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఏనాడు జైలు చూడలేదు, ఒక్కరోజు కూడా జైల్లో ట్రైనింగ్ కూడా కాలేదు. జైలు సిస్టమ్ కూడా తెలియదు, రిఫర్మేషన్ అంటే తెలియదు, పెరోల్ అంటే తెలియదు, పెరోల్కి ఫర్లోకి తేడా కూడా తెలియదు. వాళ్ళు వచ్చి జైలు మీద హెడ్గా ఉండి వాళ్ళ సొంత ఎజెండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయి టైం పాస్ చేసుకుంటూ పోయి, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి ఇడపడేస్తే ఆ అక్కసంతా ఇక్కడ తీసుకుంటూ ఏదో టైం చేసుకుంటూ పోతే ఇది అంటే ఇది ఒక జైల్ డిపార్ట్మెంట్ అంటున్నారా, టోటల్గా అన్ని డిపార్ట్మెంట్లో ఐపీఎస్ల ప్రమేయం తప్పడుతున్నారు? నేను అందరి గురించి మాట్లాడాను. జైల్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రము ఇక్కడ మాకు ఐపీఎస్ ఆఫీసర్లతో అవసరం లేదు. మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ హెడ్గా ఉంటే ఇంతకన్నా మంచి వండర్స్ చేయగలం. ఇంతకన్నా బ్రహ్మాండంగా డిపార్ట్మెంట్లో అలిగేషన్స్ లేకుండా మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్గా చెప్పండి, ఈ జైల్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్లు కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, కొన్ని కరప్షన్ ఉన్నాయి, కొంత ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నట్లుగా ఉన్నాయి. జైల్ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన డిపార్ట్మెంట్ అవ్వడానికి మీరు సలహా ఏంటి? జైల్ డిపార్ట్మెంటు మెజారిటీ జైల్ ఆఫీసర్లు సర్వీస్ ఓరియంటెడే ఉన్నారు. హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి పేషెంట్లు ఏ విధంగా బాధతోటి వెళ్తారో మా దగ్గరికి ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతోటే వస్తారు. ఆర్థికంగా చితికిపోయి ఉంటారు, అన్ని రకాలుగా చితికిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి అన్ని రకాలుగా చితికిపోయి ఆఖరికి శిథిలావస్థలో శల్యమై మా దగ్గరికి వస్తారు. అటువంటి వాళ్ళు టెన్షన్ తోటి ఉన్నప్పుడు మేము దగ్గరికి తీసుకుంటాము. ఒక సినిమాలో చూపెట్టినట్టు మున్నాబాయ్ ఎంబీబీఎస్లో పేషెంట్ని ఆయన దగ్గరికి తీసుకోగానే వాడికి 50% రోగం తగ్గిపోయినట్టుగా ఆ పాలసీలో ప్రతి ఒక్కరికి మేము కన్సోల్ చేస్తాము, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము, ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. సో ఇవన్నీ చేస్తుంటే డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. ఈరోజు చల్లపల్లి జైల్లో చేసిన రిఫార్మ్స్ అందరూ ప్రతి జైలు, స్టేట్లో ఉన్న ప్రతి జైలు చల్లపల్లి జైలుకి వచ్చి చూసి షబాష్ చాలా బాగుంది అని పొగిడి రిమార్క్స్ రాసి వెళ్తున్నారు. అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్. వాళ్ళు కూడా వాళ్ళ జైల్స్లో అటువంటివి ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది కదా జైల్స్ అన్నీ కూడా యూనివర్సిటీలు అవుతున్నాయండి. ఆ బ్యాడ్ నేమ్ పోవాలంటే ఏం చేయాలి? అది లూజ్ టాక్ తప్ప అటువంటివి ఏం లేవు. మేము చెప్పినట్టుగా ఉన్నది అసలు ఇక్కడ టెర్రరిస్ట్, పర్టికులర్గా తెలంగాణలో మాఫియా లేదు, ఫ్యాక్షనిజం లేదు, టెర్రరిజం లేదు.